మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ పార్థివ దేహాన్ని సాయంత్రం సమయంలో నిజామాబాద్కు తరలించారు. డి శ్రీనివాస్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు, ఆయా సంఘాల ప్రతినిధులు సంతాపం ప్రకటించారు. ధర్మపురి శ్రీనివాస్ మృతిపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. డిఎస్ మృతి తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. మహబూబానగర్ ఎంపీ డికే అరుణ డిఎస్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కన్నీరు పెట్టుకున్నారు. టీ20 WC ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై విజయం అనంతరం కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఫైనల్ మ్యాచ్లో 76 పరుగులు చేసిన కింగ్ ఇండియా విజయంతో కీలక పాత్ర పోషించారు. మరోవైపు విరాట్కు ఇదే చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం గమనార్హం. తెలంగాణలోని పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఒక హెల్త్ కార్డు ఇచ్చి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తాం. బ్లడ్ గ్రూప్ నుంచి చిన్న పెద్ద ఆరోగ్య సమస్యలను అందులో పొందుపరుస్తాం. దీంతో ఏ ఆసుపత్రికి వెళ్లినా గతంలో ఎలాంటి వైద్యం అందించారో ఇప్పుడు ఏం చేయాలనేది తెలుస్తాయి అని వరంగల్లో సీఎం ప్రకటించారు. మాజీ మంత్రి డి శ్రీనివాస్ మృతి పట్ల పవన్ కళ్యాణ్, కేసీఆర్, జగన్ సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో డిఎస్ బలంగా తన వాదం వినిపించారని పవన్ తెలిపారు. 2-3 సందర్భాల్లో ఆయనను కలిశానని, జనసేన ఎదుగుదలను ఆకాంక్షించారని చెప్పారు. తన తండ్రితో డిఎస్ కున్న అనుబంధం మర్చిపోలేనిదని జగన్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరి కాసేపట్లో వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భువనగిరి, జనగామ, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, ములుగు జిల్లాలో తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయంది.